ఎమ్మిగనూరు చేనేత సంఘం విలీనంపై మాచాని సోమనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం సరైంది కాదన్నారు. ఆప్కో ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోందని తెలిపారు. కేవలం ఎమ్మిగనూరు సంఘాన్ని మాత్రమే ఎందుకు విలీనం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది చేనేత కార్మికులకు అన్యాయమని విమర్శించారు. ఏమంటే 30వ తారీఖు ఆప్కోలో మన సొసైటీని విలీనం చేస్తున్నామని మీటింగ్ ఉంది. దానికోసం మనము చర్యలు ఏం తీసుకోవాలనేసి ఈరోజు కలిసి మన మెంబర్లు కానీ మన మాజీ డైరెక్టర్లు కానీ అందరు వచ్చినాము. ఈరోజు ఎట్లా ముందు 31వ తారీఖు ఏం చేయాలని మనం డిసైడ్ తీసుకున్నాము. మనం ఆప్కోలో చేరకూడదని మనం డిసైడ్ చేసుకున్నాము. అలాగే ఆ రోజు మీటింగ్ లో అదే మాట మనం చెప్తాం. చేనేత సభ్యులనే కాదు, మన ఊరు సమస్య ఇది. మన ఊరికి ప్రతిష్ట పొందినది YWCS, సోమప్ప గారు, ఇవన్నీ మనం కాపాడుకొని రావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా సభ్యులందరికీ అదే కోరుతున్నాను. ఆప్కోలో విలీనం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఎమ్మెనూరుకు ఒక పరాభవం. ఎమ్మెనూరులో చేనేత వ్యవస్థను స్థాపించిన మా పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి గుర్తింపు లేకోకుండా చేయాలనే ఒక ప్రక్రియ, ఇది ఒక రాజకీయ కుట్ర. ఇటువంటి కుట్రలో ఎమ్మెనూరు సంస్కృతిలో లేవు. మోహన్ రెడ్డి రాజకీయం చేసినాడు. అంతకుముందు సోమప్ప గారికి వ్యతిరేకులు కూడా రాజకీయం చేసినారు. గౌళ్ళు కావచ్చు, కోసిరాజులు కావచ్చు, ఇట్లా వాళ్ళు. అప్పుడు కూడా ఎవరు సోమప్ప ప్రతిష్టకి, సోమప్ప పనులకి ఆటంకం చేసిన వాళ్ళు లేరు. సోమప్ప చేసిన పని ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మన ఊరికి చిరస్థాయిగా ఉంటుంది. ఎటువంటి ఇంకా ఆయన కన్నా మంచి గొప్ప నాయకుడు వచ్చినా కూడా ఆ రోజులకి ఆ గొప్ప నాయకుడు కూడా సోమప్ప దాటిపోలేడు. అంత మంచి చేసినాడు. ఒక ఊరు డెవలప్మెంట్ కావచ్చు, పేదవాడు అన్నం తినాలనేది కావచ్చు. ఇక్కడ దేశంలో ఒక సహకార వ్యవస్థ నెంబర్ 1 ఉన్నది. ఆ రోజుల్లోనే మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోయినారు ఎట్లా ఏమిటి అనేది. ఉన్న నాయకుడు ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నాడు, మన ఊరిని బాగా చేసుకున్నాడు అంటే ఆయన మనకు గర్వకారణం కదా. ఆయన వ్యవస్థను మనం కాపాడుకోవాలి కదా. చేనేత ఎంజీ వాళ్లకో నేసే వాళ్లకో